Actually, welcome to Ramya's Talk with Zoya. సో గోల్డీ అనేది ఎగ్ ప్రోటీన్ కంటెంట్ కోసం అని చెప్పి 2 eggs ఇస్తాను గోల్డీకి. అయిపోయిన తర్వాత యాక్చువల్గా అప్పుడప్పుడు ఫ్రూట్స్ అట్లాంటివి స్టార్ట్ చేస్తుంటా. అంటే యాపిల్ వాట్ ఎవర్ నేనైతే ఇస్తూనే ఉంటాను వాళ్ళకి ఏది కావాలి అనేది. సో ఈరోజు ఫస్ట్ టైం నేను ఐ ట్రైడ్ విత్ పైనాపిల్ ఈజ్ వెరీ అంటే వీ కెన్ పైనాపిల్ పెట్టచ్చు అన్నారు. ఫస్ట్ టైం కాబట్టి గోల్డీ పైనాపిల్ తినడానికి హెజిటేట్ అవుతుంది. బట్ చూద్దాం ఎట్లుంటుంది ఏంది అనేది అయితే చూద్దాం. జోయ్ అయితే ఎగ్ తినేసింది. ఇదో పైనాపిల్ జోయ్ మంచిగానే తింటుంది. గోల్డీకి మాత్రం ఫస్ట్ టేస్ట్ నచ్చాలన్నమాట. ఫస్ట్ ఒక 1-2 times ఇవాళ జోయాకి ఇచ్చేయాలా అంటే దెన్ షీ విల్ ఈట్ అనమాట. లేకపోతే తినదు. కొంచెం వెనుకకు జరుగు. లేకపోతే అసలు తినదనమాట. జోయాకి ఇస్తాను అంటేనే షీ విల్ ఈట్. ఇదండి జోయా తినబెట్టు. గుడ్ గర్ల్. నువ్వు వెనకకు జరుగు. నేను వీడియో తీస్తున్నాను. వెనకకు జరుగు. ఇప్పుడు తింటుంది. అది దిస్ ఇస్ ద రొటీన్ బ్రేక్ఫాస్ట్ ఫర్ మై జోయా బేబీ అండ్ గోల్డీ బేబీ. ఫస్ట్లో ఎగ్ కూడా తినేది కాదు. ఎగ్ కొంచెం ఇప్పుడు నచ్చేసింది. 7:30, 8 o'clockకి వి విల్ గివ్ ఎగ్ తర్వాత ఒక ఫ్రూట్ ఏదన్నా తీసిస్తూ ఉంటాం. అండ్ ఫ్రూట్స్ అంటే యాపిల్ క్యారెట్ అట్లాంటివి అయితే బాగానే తింటారు. బట్ ఫస్ట్ టైం నేను పైనాపిల్ మనం పెట్టొచ్చు అంటే ఫస్ట్ టైం నేను పెడుతున్నాను అనమాట ఎట్లుంటుంది అని. జోయా అయితే ఏది పెట్టినా తింటుంది. జోయాకి తిండి అనే విషయంలో చూడండి దాని పర్సనాలిటీ ఎంత పెరిగిందో. గోల్డీ మాత్రం చూజీగా ఉంటుంది అనమాట. చూడండి అది తింటుంది అంటేనే ఇది తింటుంది. లేకపోతే ఇది తిండి గురించి అన్ని టేస్ట్లు తెలియదు అనమాట గోల్డీకి. అది తింటుంది అంటే అది చూసి ఇది తింటూ ఉంటుంది. చలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మళ్ళీ కొత్త బ్లాగ్తో మళ్ళీ